వెల్కమ్ టు ఎంసీ స్క్వేర్. ఈ వీడియోలో మనము జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ టాపిక్ లో 2 మార్క్స్ వీడియో ఆల్రెడీ ఉంది. మీరు ఒకసారి చూడండి, అది చూడకపోతే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. అక్కడ కూడా చాలా క్వశ్చన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ బాగా రెగ్యులర్ గా అడిగేవి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అన్ని వీడియోస్ లో కూడా. ఇప్పుడు కూడా ఒక జస్ట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఇందులో నుంచి డెఫినెట్ గా 99% ఒకటి వస్తుంది. ఆ 1% మనం చెప్పలేం కాబట్టి 100% అని అనలేకపోతున్నాను. 99% వస్తాయి. ఫస్ట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ అప్పుడప్పుడు వచ్చిందనమాట. దీని పేరే పోలింగ్ అంటాం. దీన్ని పోలింగ్. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ పోలింగ్ అంటారు. ఎక్స్ప్లెయిన్ పోలింగ్. పోలింగ్ అంటే ఏంటంటే ది మెటల్ విత్ ఆక్సైడ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. అంటే ఇందులో మనకు కావాల్సిన మెటల్ ఉంది, వాటితో పాటు ఆక్సైడ్ ఇంప్యూరిటీస్ కూడా ఉన్నాయి. అందుకే 2 డిఫరెంట్ కలర్స్ వాడాను చూడండి అక్కడ. గ్రీన్ కలర్ ఒకటి అండ్ రెడ్ కలర్ ఒకటి. సో దీంట్లోంచి ఆక్సైడ్ ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఆక్సైడ్ ని రిమూవ్ చేయడం అంటే ఏంటి? ఆక్సైడ్ ని రిమూవ్ చేయడం అంటే రెడ్యూస్ చేయడం. అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ కార్బన్ పౌడర్, ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇంత కార్బన్ పౌడర్ ని మొత్తం దాని సర్ఫేస్ మీద ఇలా చల్లేస్తాం. చల్లేసిన తర్వాత ఇవి లాగ్స్, పెద్ద పెద్ద లాగ్స్ తీసుకొని చెట్లను కొట్టేసి పెద్ద పెద్ద లాగ్స్ తీసుకొని ఇలా స్టిర్ చేస్తాం మొత్తం మెటీరియల్, ఇది మెటల్ అంతా. స్టిర్ చేసినప్పుడు కార్బన్ కొన్ని ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ గా ఎస్కేప్ అయిపోతుంది. అలాగే ఈ లాగ్స్ ఆఫ్ గ్రీన్ వుడ్ కూడా అలా హీట్ చేసినప్పుడు అందులోంచి కొన్ని గ్యాసెస్ రిలీజ్ అయ్యి అది కూడా కొంత ఆక్సిజన్ ని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. మనకు కావాల్సింది అది కదా, ఆక్సిజన్ ని రిమూవ్ చేయడమే మన ప్రాసెస్, పోలింగ్ ప్రాసెస్. ఆక్సైడ్ ఇంప్యూరిటీస్ ఉండే ఓర్స్ మాత్రమే దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆక్సైడ్ ఇంప్యూరిటీస్ ఎక్కడ ఉంటే అప్పుడు మనం ఈ పోలింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎస్పెషల్లీ దీన్ని మనం బ్లిస్టర్ కాపర్ ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తాం. బ్లిస్టర్ కాపర్ అంటే మనం 2 మార్క్స్ క్వశ్చన్ లో చూసాం. వాట్ ఈస్ బ్లిస్టర్ కాపర్, వై ఇస్ ఇట్ సో కాల్డ్ అని. అక్కడ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో బ్లిస్టర్ కాపర్ లో దీన్ని యూజ్ చేస్తాం. డయాగ్రామ్ అవసరం లేదు, మీకు అర్థం కావడానికి ఇచ్చాను. మీ ఇష్టమైతే మీరు వేయచ్చు ఎగ్జామ్ లో, లేదంటే లేదు. సో ఫస్ట్ దీంట్లో పాయింట్స్ ఏం రాస్తామంటే, దిస్ ప్రాసెస్, దీనికి ఈ ప్రాసెస్ దేనికి యూజ్ చేస్తాం అనేది ఫస్ట్ రాయాలి. ఏ రిఫైనింగ్ మెథడ్ అయినా, ఏ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అయినా ఫస్ట్ అదే రాస్తాం. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ when metal contains oxides as the impurity. ఏ మెటల్ లో అయితే ఆక్సైడ్ ఇంప్యూరిటీగా ఉంటుందో వాటిని మనం రిఫైన్ చేయడానికి, అంటే క్లీన్ చేయడానికి మనం యాజ్ ఇంప్యూరిటీ ఈ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం, పోలింగ్ ప్రాసెస్ ని. ద ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ వెన్ మెటల్ కంటైన్స్ ఆక్సైడ్స్ యాజ్ ద ఇంప్యూరిటీ. అలా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ని మనం రిఫైన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఏం చేసాం ఇక్కడ, ఫస్ట్ ఈ మోల్టన్ మెటల్ ని మొత్తం దేంతో కవర్ చేసాం? కార్బన్ పౌడర్ తో కవర్ చేసాం. మోల్టన్ మెటల్ ఈజ్ కవర్డ్ విత్ కార్బన్ పౌడర్. కార్బన్ పౌడర్ తో కవర్ చేసాం. తర్వాత ఏం చేసాం ఇందులోనే, అండ్ వాట్ వీ హ్యావ్ డన్, స్టిర్డ్ విత్ లాగ్స్ ఆఫ్ గ్రీన్ వుడ్. అండ్ స్టిర్డ్ అంటే కలుపుతాం. స్టిర్డ్ విత్ లాగ్స్, పెద్ద పెద్ద లాగ్స్ ఇచ్చేస్తాం. లాగ్స్ ఆఫ్ గ్రీన్ వుడ్, అవి కూడా గ్రీన్ ఉండాలి, గ్రీనిష్ గా ఉండాలి. అప్పుడే అందులో వచ్చే గ్యాసెస్ తో ఆక్సిజన్ రియాక్ట్ అవుతుంది అనమాట, గ్రీన్ వుడ్. ఇప్పుడు ఏమవుతుంది, కార్బన్ దాంతోపాటు గ్యాసెస్ ఏవైతే మన వుడ్ నుంచి వస్తాయో అవన్నీ మెటల్ ఆక్సైడ్ ని మెటల్ లాగా రెడ్యూస్ చేస్తాయి అని రాస్తాం. రైట్, కార్బన్ పౌడర్ లో కార్బన్ ఉంటుంది. అలాగే కార్బన్ పౌడర్ యాజ్ వెల్ యాజ్ గ్యాసెస్ కమ్ ఫ్రమ్, దీని నుంచి వస్తే నేను గ్యాసెస్ అని చెప్పాను, గ్రీన్ వుడ్ లాగ్స్. రైట్, లాగ్స్ ఆఫ్ గ్రీన్ వుడ్. కార్బన్ పౌడర్ తో పాటు ఈ లాగ్స్ ఆఫ్ గ్రీన్ వుడ్ నుంచి వచ్చే గ్యాసెస్ కమ్ ఫ్రమ్ లాగ్స్ ఆఫ్ గ్రీన్ వుడ్. రెడ్యూస్ చేస్తున్నాయి దీన్ని, మెటల్ ఆక్సైడ్ ని. ఎలాగా? మెటల్ లాగా. రెడ్యూస్డ్ మెటల్ ఆక్సైడ్స్ టు మెటల్, అంతే.
సో మనకు మెటల్ వచ్చేసింది, ప్యూర్ మెటల్ వచ్చేసింది. సో ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం మనం ఇంతకు ముందే అనుకున్నాం, దీన్ని టు రిఫైన్ ద బ్లిస్టర్ కాపర్. బ్లిస్టర్ కాపర్ అంటే ఏంటో 2 మార్క్స్ లో మనం చూసాం, ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. టు రిఫైన్ ద బ్లిస్టర్ కాపర్ యూ కెన్ యూజ్ దిస్ పోలింగ్ ప్రాసెస్. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. ఇది ఒక్కోసారి 2 మార్క్స్ అడుగుతారు, ఇంకోసారి 4 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు. బీ కేర్ఫుల్. డయాగ్రామ్ అవసరం లేదు, మీ ఇష్టం అది. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం ఇప్పుడు. సో లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. గివ్ ఎగ్జాంపుల్స్ టు డిఫరెన్షియేట్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. అంటే రోస్టింగ్ అంటే ఏంటి, క్యాల్సినేషన్ అంటే ఏంటో చెప్పి దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తే 4 మార్క్స్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రోస్టింగ్ అన్నా క్యాల్సినేషన్ అన్నా హీట్ చేయడం. అయితే డిఫరెన్స్ ఏంటంటే రోస్టింగ్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ చేస్తాం, క్యాల్సినేషన్ అంటే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ చేస్తాం. సో దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఒక 2 రాసేసి ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ రోస్టింగ్ అంటే ఏంటో రాద్దాం ఫస్ట్ పాయింట్. సో ద ప్రాసెస్ ఆఫ్ heating of the ore ని హీట్ చేస్తాం. ఇంతకుముందే చెప్పాను, ఓర్ ఎక్కడ, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్, చాలా ఎక్కువ ఎయిర్ లేదంటే ఆక్సిజన్, ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్, దీన్ని మనం ఏమంటాం, రోస్టింగ్ అంటాం. ఈజ్ నోన్ యాజ్ రోస్టింగ్. ఓకే, ఇప్పుడు క్యాల్సినేషన్ అంటే మీరే చెప్పొచ్చు, అవును కదా. ఇది కూడా ద ప్రాసెస్ ఆఫ్ ఇది కూడా హీటింగ్ ఏం చెప్పాను, డిఫరెన్స్ ఏం చెప్పాను, అక్కడ ఎయిర్ ఉంటుంది, ఇక్కడ ఎయిర్ ఉండదు అంతే. ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ఆఫ్ ద ఓర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అని రాసాం. ఇక్కడ ఇక్కడ ఏం రాస్తాం, ఇన్ ద absence ఆఫ్ ఎయిర్ ఆర్ లిమిటింగ్ ఎయిర్ అంటే కొంచెం లిమిటింగ్ ఆక్సిజన్. అక్కడ ఎక్సెస్, రెండు ఎక్సెస్, ఎయిర్ అయినా ఆక్సిజన్ ఏదైనా ఒకటే. లిమిటింగ్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ క్యాల్సినేషన్. అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ లో చేస్తే రోస్టింగ్, అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లో చేస్తే క్యాల్సినేషన్ కదా. ఇది కూడా ఫస్ట్ పాయింటే. నెక్స్ట్ ఏం రాస్తాం, ఇక్కడ ఏం జరుగుతుంది, దేన్ని, ఏ ఓర్స్ ని మనం ఇక్కడ ఎక్కువగా రోస్టింగ్ చేస్తాము అంటే, ఇక్కడ సల్ఫైడ్ ఓర్స్ ని చేస్తాం, అక్కడ కార్బోనేట్ ఓర్స్ ని చేస్తాం. ఓకే, అదే రాస్తాం నెక్స్ట్ పాయింట్. In roasting, sulfide ores are used. So in this process, sulfide ores are used. So ఇక్కడ ఏం చెప్పాను, carbonate ores. In this process, carbonate ores are used. ఇందులో సల్ఫైడ్ ఓర్స్ యూజ్ చేస్తాం, ఇందులో కార్బోనేట్ ఓర్స్ యూజ్ చేస్తాం. సల్ఫైడ్ అంటే S-2. ఓకే, సల్ఫైడ్ ఓర్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ సల్ఫైడ్ ఓర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇందులోంచి సల్ఫర్ డైఆక్సైడ్ అనే గ్యాస్ వస్తుంది, మెటల్ ఆక్సైడ్ తో పాటు సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ తో పాటు ఏమొస్తుంది, ఎస్ ఉంది కాబట్టి సల్ఫర్ డైఆక్సైడ్, సి ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏం రాస్తాం మనం, సల్ఫర్ డైఆక్సైడ్ SO2 గ్యాస్ ఎవాల్వ్ లేదంటే లిబరేట్. సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ ఎవాల్వ్స్ అలాంగ్ విత్ మెటల్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్ తో పాటు సల్ఫర్ డైఆక్సైడ్ అనే గ్యాస్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందని చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్ CO2 గ్యాస్
evolves along with CO2 gas evolves along with metal oxide. ఓకే, ఫైనల్ గా ఫోర్త్ పాయింట్ మనం ఎగ్జాంపుల్స్ రాస్తాం. అంటే ఫోర్త్ పాయింట్ మనం ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఇక్కడ జింక్ సల్ఫైడ్ తీసుకుందాం, అక్కడ జింక్ కార్బోనేట్ తీసుకుందాం, ఇక్కడ లెడ్ సల్ఫైడ్ తీసుకుందాం, అక్కడ కూడా ఏదో ఒక కార్బోనేట్ తీసుకొని రాస్తే సరిపోతుంది. సో ZnS plus O2 gives rise to ZnO plus SO2, ఎందుకంటే SO2 is కామన్. PBS కూడా అలాగే వస్తుంది కదా, PBS plus O2 gives rise to PBO plus SO2, రైట్. ఇక్కడ ఫోర్త్ పాయింట్ కూడా మన ఎగ్జాంపుల్స్ రాద్దాం. జింక్ కార్బోనేట్, ఇక్కడ ఆక్సిజన్ యాడ్ చేయొద్దు, జస్ట్ హీట్ చేయాలి వితౌట్ ఆక్సిజన్. ఏమొస్తుంది? ZnO plus CO2 గ్యాస్. అలాగే ఇంకోటి కాల్షియం కార్బోనేట్ తీసుకోవచ్చు. కాల్షియం కార్బోనేట్ ఆన్ హీటింగ్ CaO plus CO2 గ్యాస్ కదా. ఇక్కడ అన్ని బ్యాలెన్స్ అయ్యాయి కదా. ఎస్, ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు చూడండి. ఇప్పుడు ఏం చేస్తాం? బ్యాలెన్స్ చేయడానికి 2ZnS 3O2 2ZnO SO2 2SO2 కదా, 2SO2. సేమ్ ఇది కూడా 2PbS 3O2 2PbO 2SO2. సో అన్ని బ్యాలెన్స్ కదా, ఎగ్జాంపుల్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోయాయి. సో రోస్టింగ్ ఒక 4 పాయింట్స్, క్యాల్కులేషన్కి ఇంకో 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. చాలా చాలా ఈజీగా ఉంది. ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా రాయొచ్చు, అంత ఈజీగా ఉంది, రైట్. సో విల్ డిస్కస్ ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. సో ద నెక్స్ట్ క్వశ్చన్, జోన్ రిఫైనింగ్. ఒక్కోసారి పోలింగ్, జోన్ రిఫైనింగ్ కలిపి అడుగుతుంటారు 4 మార్క్స్కి, కాబట్టి ఇది కూడా మనం ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సిందే. సో జోన్ రిఫైనింగ్ లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? ఈ డయాగ్రామ్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే, మనకు ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మోల్టన్ స్టేట్ లో ఎక్కువగా సాల్యుబుల్ అవుతాయి, సాలిడ్ స్టేట్ లో అవ్వవు అనేది ప్రిన్సిపల్. అంటే చూడండి, వీటిని సర్క్యులర్ మొబైల్ హీటర్స్ అంటారు. సర్క్యులర్ మొబైల్ హీటర్స్. వీటి వల్ల ఏమవుతుందంటే, ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ మెటల్, ఇది ఇంప్యూర్ మెటల్ రాడ్, ఇవి ఎక్కడ ఉంటే అక్కడ అది మెల్ట్ అవుతుంది. ఎక్కడ మెల్ట్ అయితే దాన్ని మనం మోల్టన్ జోన్ అంటాం. సో ఏమంటున్నారు? మోల్టన్ జోన్ లో ఇంప్యూరిటీస్ ఎక్కువ సాల్యుబుల్ అవుతాయి, సాలిడ్ జోన్ లో అవ్వవు. అంటే ఎక్కడ మోల్టన్ జోన్ ఉంటే అక్కడ ఇంప్యూరిటీస్ ఉంటాయి అనే కాన్సెప్ట్ మీద ఈ జోన్ రిఫైనింగ్ వర్క్ చేస్తుంది. లోపల నోబుల్ గ్యాస్ అట్మాస్ఫియర్ అంటే అక్కడ ఎలాంటి గ్యాసెస్ ఉండవు, ఎలాంటి రియాక్షన్ ఉండదు దేంతో, మెటల్ రాడ్తో. సో ఇవి రెండు ఏమంటాం మనం? సర్క్యులర్ మొబైల్ హీటర్స్ అంటాం. అవేంటంటే అలా ఇలా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, సర్కిల్ షేప్ లో ఉంటాయి. అండ్ హీటర్ అంటే హీట్ ని ఇస్తాయి. సో అవి ఎక్కడ ఉంటే అక్కడ ఇంప్యూరిటీస్ సాల్యుబుల్ అవుతాయి. సో ఆ కాన్సెప్ట్ తో ఇది పనిచేస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తామంటే మనం ప్రిన్సిపల్ రాస్తాం. ప్రిన్సిపల్ ఏంటంటే, ద ఇంప్యూరిటీస్ ఆర్ మోర్ సాల్యుబుల్. Impurities are more soluble in molten zone than molten state అన్నాం, రైట్. జోన్ అనకుండా మోల్టన్ స్టేట్. మోల్టన్ జోన్ అంటే మళ్ళీ ఒకే చోట అనిపిస్తుంది. సో మోల్టన్ స్టేట్ దాన్ సాలిడ్ స్టేట్. మోల్టన్ స్టేట్ దాన్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ లో కంటే మోల్టన్ స్టేట్ లో ఇంప్యూరిటీస్ ఎక్కువగా సాల్యుబుల్ అవుతాయనే కాన్సెప్ట్ తో ఈ జోన్ రిఫైనింగ్ మెథడ్ పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఏం రాస్తామంటే, ఎక్కడ మెల్ట్ అవుతే అక్కడ మొబైల్ హీటర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఇంప్యూర్ రాడ్ అక్కడ మెల్ట్ అవుతుంది, రైట్. ద ఇంప్యూర్ రాడ్ becomes melt, right. The impure rod becomes melt where the mobile heaters are there.
ఎక్కడ మొబైల్ హీటర్స్ ఉంటే అక్కడ ఇంప్యూర్ రాడ్ మెల్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంప్యూరిటీస్, సో ఏమవుతుంది, ఇంప్యూరిటీస్ మూవ్ along with molten zone. మోల్టన్ జోన్ ఎక్కడ ఉంటే అక్కడికి ఇంప్యూరిటీస్ వస్తూ ఉంటాయి. సాలిడ్ స్టేట్ లో ఉండవు, ఎందుకంటే సాలిడ్ క్రిస్టల్ అయిపోతుంది కాబట్టి. ఈ మొబైల్ హీటర్ ని ఒక ఎండ్ లో ఫిక్స్ చేసి దాన్ని ఇలా తీసుకొస్తూ ఉంటాం. ఇలా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, అవి సాల్యుబుల్ అయిపోయి ఇటు వచ్చేస్తాయి. దాంతో పాటు మోల్టన్ ఈ సర్కిల్ మొబైల్ హీటర్ ఎలా వస్తుంటే దాంతో పాటు వస్తూ ఉంటాయి, ఇక్కడ దాకా వస్తాయి. మళ్ళీ హీటర్స్ ని ఇట్లా తీసుకెళ్ళాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికే తీసుకొస్తాం, ఏదో ఒక సైడ్ తీసుకురావాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంప్యూరిటీస్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. మనం ఏంటి, రిఫైన్ చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి. కాబట్టి ఏదైనా ఒక సైడే చేయాలి, దాన్ని కూడా చాలా సార్లు చేయాలి. సో అది రాద్దాం ఇప్పుడు. the process is repeated. The process is repeated for several times. The process is repeated for several times in several times. అదే ప్రాసెస్ ని ఎక్కువ సార్లు రిపీట్ చేస్తూ ఉండాలి. అండ్ మొబైల్ హీటర్స్ can move in same direction. చాలా సార్లు చేయాలి. మొబైల్ హీటర్స్ ని కూడా సేమ్ డైరెక్షన్ లో మూవ్ చేయాలి. లెఫ్ట్ నుంచి రైట్ అయినా చేయొచ్చు, రైట్ నుంచి లెఫ్ట్ అయినా చేయొచ్చు. అలా ఎక్కువ సార్లు చేసినప్పుడు ఏమొస్తుంది, ఇంప్యూరిటీస్ అన్ని ఒక ఎండ్కి వచ్చేస్తాయి. అంటే ఇలా తీసుకొస్తూ ఉన్నప్పుడు ఇలా ఇంప్యూరిటీస్ వచ్చాయి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చాయి. ఎక్కువ సార్లు చేస్తున్నాం కాబట్టి ఇటువైపు ఇంప్యూరిటీస్ అన్ని ఇటువైపు వచ్చేసాయి. అంటే ఏంటి, మొత్తం ఇంప్యూరిటీస్ అన్ని ఒక ఎండ్ లో కాన్సన్ట్రేట్ అయ్యాయి, వన్ ఆఫ్ ద ఎండ్ లో. దాన్ని కట్ చేసామనుకోండి, మనకు మిగిలినంత ప్యూర్ మెటలే కదా. అదే కాన్సెప్ట్. సో ఏమవుతుంది ఇప్పుడు, సో ఆల్ ద ఇంప్యూరిటీస్ concentrated at one of the end of impure rod. ఇంప్యూర్ రాడ్ లో ఏదో ఒక సైడ్ కి ఇవన్నీ వచ్చేస్తాయి. సో దాన్ని ఏం చేస్తాం, కట్ చేస్తాం, రైట్. సో one of that is coming that and cut it off. సో మనకి ఏదైతే ఉందో అది ప్యూర్ మెటల్ అన్నమాట. కరెక్ట్. సో ఇలా ఈ వేలో మనం ఈ మెటల్స్ ని ప్యూరిఫై చేస్తాం. డయాగ్రామ్ కూడా డ్రా చేస్తే మంచిది, డ్రా చేయడం బెటర్, రైట్. ఎగ్జాంపుల్ ఏంటంటే, in this process semiconductor grade metals like ఏమేమి అవుతాయి, సిలికాన్, జెర్మేనియం, gallium, etc. So in this process, semiconductor, like all of them are refined, అంటే purified అంటాం దాన్ని, refined. వెరీ సింపుల్. మొబైల్ సర్క్యులర్ హీటర్ ఉండాలి, ఒక ఇంప్యూర్ రాడ్ ఉండాలి, దాన్ని మొబైల్ హీటర్స్ ఒక సైడ్ నుంచి ఒక సైడ్ మాత్రమే సేమ్ డైరెక్షన్ లో తీసుకొస్తూ ఉండాలి, ఎక్కువ సార్లు తీసుకురావాలి. అప్పుడు ఇంప్యూరిటీస్ అన్ని ఇలా వచ్చేస్తే ఒక ఎండ్కి, ఆ ఎండ్ ని కట్ చేస్తే మిగిలిందే మనకు కావాల్సిన ప్యూర్ మెటల్, రైట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ టు refine metal. Okay, so the next question is, explain the fourth flotation of sulfide ore అని ఇస్తారు. explain the purification of sulfide ore by the fourth flotation అని కానీ, లేదంటే explain the fourth flotation method అని కానీ ఇస్తారు. సో fourth flotation మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం ఫస్ట్ అంటే, సల్ఫైడ్ ఓర్స్ ని ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ మనం రాసేది కూడా అదే. ఏం రాస్తామంటే, దిస్ ప్రాసెస్ మీరు ఆ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఎలా వేసాము. డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్, వేయాలి మీరు కూడా ఎగ్జామ్ లో.
This process is used for the purification of sulfide ores. So sulfide ores లో గ్యాంగ్ పార్టికల్స్ రిమూవ్ చేయడానికి ఫ్రూట్ ఫ్లోటేషన్ యూజ్ చేస్తాం. సల్ఫైడ్ ఓర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్. సో ఇందులో ఏం తీసుకుంటామంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, పల్ప్ ఆఫ్ ఓర్ అని ఉంది ఇక్కడ. సరే, పైన గురించి నేను తర్వాత మాట్లాడతాను. పల్ప్ ఆఫ్ ఓర్ అంటే ఇక్కడ ఉండేది మొత్తం ఈ పైన దానికంటే ఆ గ్రీన్ కలర్ కంటే ముందు ఉండేదంతా ఆ మెటల్ ప్లస్ గ్యాంగ్ పార్టికల్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి వాటర్ లో. సో అవన్నీ వాటర్ లో సస్పెండ్ అయి ఉంటాయి. ఓకే, సో దాన్ని మనం సస్పెన్షన్ అంటాం, లేదంటే స్లరీ అంటాం. the suspension or slurry, రెండిట్లో ఏదైనా వచ్చు, is made with ore powder. ore powder అంతా తీసుకుంటాం, దాన్ని వాటర్ లో వేస్తాం. సో ఓర్ పౌడర్ అండ్ వాటర్. సో ఆ స్లరీ అంతా ఎలా వచ్చింది ఇదంతా అంటే ఓర్ పౌడర్ ని వాటర్ ని మిక్స్ చేస్తే వచ్చింది. దాన్ని మనం సస్పెన్షన్ లేదంటే స్లరీ అంటాం. సస్పెన్షన్ అని కానీ స్లరీ అని కానీ రెండిట్లో ఏదైనా పిలుస్తాం. దీనికి ఏం చేస్తామంటే పైన్ ఆయిల్ యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, పైన్ ఆయిల్. ఓకే, తర్వాత దాంతోపాటు మనం పైన్ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తామంటే దాన్ని ఒక కలెక్టర్ లాగా, కలెక్టర్ అంటే ఫ్రూట్ కలెక్టర్. ఇక్కడ ఫ్రూట్ ఈ గ్రీన్ కలర్ లో ఏదైతే ఉందో దాన్ని ఫ్రూట్ ని కలెక్ట్ చేయడానికి పైన ఒక సోప్ లాగా యూజ్ అవుతుంది అనమాట. రైట్. సో అలాగే దాంతో పాటు క్రిసాల్ అని ఒక సబ్స్టెన్స్ యాడ్ చేస్తాం. క్రిసాల్ అని ఎందుకు యాడ్ చేస్తామంటే దాన్ని స్టెబిలైజర్ అంటారు. స్టెబిలైజర్ అంటే ఫ్రూట్ ని అలాగే ఎక్కువసేపు ఉండేలాగా అది ట్రై చేస్తుంది అనమాట. ఈ రెండు యాడ్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లో. ఏం యాడ్ చేస్తాం? టు దిస్ slurry pine oil is added. To collect the fruit. ఫ్రూట్ అంటే ఏదో అనుకోకండి. ఫ్రూట్ అంటే నురుగు అంటాం మనం. నురుగు, రైట్? ఫోమ్ అంటాం దాన్ని. ఫ్రూట్ అంటే అదే. సో ఆ ఫ్రూట్ మీద మనకు కావాల్సిన మినరల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రూట్ ఫ్లోటేషన్ అంటాం. అంటే దాంట్లో తేలియాడుతూ ఉంటుంది మనకు కావాల్సిన ఓర్, ఒరిజినల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అక్కడ ఉంటుంది. సో టు దిస్ స్లర్రీ పైన్ ఆయిల్ ఈజ్ యాడెడ్ టు కలెక్ట్ ద ఫ్రూట్. దాన్ని మనం ఏమంటాం? కలెక్టర్ అంటాం. అండ్ ఇంకేం యాడ్ చేస్తాం? స్టెబిలైజర్స్ like crisol also added to it. So to this slurry we are adding pine oil to collect the fruit, and stabilizer like crisol also added. ఎందుకంటే ఫ్రూట్ ని అలాగే స్టేబుల్ గా ఉంచడానికి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఇదంతా యాడ్ చేశాక మిక్చర్ ని ఎజిటేట్ చేయాలి. చేయాలంటే డిస్టర్బ్ చేయాలి. మనం గిలకరించాలి అంటాం. వాటర్లో, సోప్ వాటర్లో ఇలా అంటే ఫ్రూట్ ఎలా వస్తుంది, అలా దీన్ని కూడా డిస్టర్బ్ చేయాలి. దాన్ని ఎజిటేషన్ అంటాం. ఎలా చేస్తాం? ఇక్కడ రొటేటింగ్ ప్యాడిల్ ఉంది, దాన్ని ఇలా మజ్జిగ చేసేటప్పుడు ఎలా తిప్పుతారో అలా తిప్పేస్తాం అనమాట. దాన్ని ఒక స్విచ్ చేస్తే తిరుగుతుంది, రైట్? దాంతోపాటు ఎయిర్ని కూడా పంపిస్తాం. ఎయిర్ని పంపిస్తే బ్లో ఆఫ్ ఎయిర్ ఆల్సో విల్ ఎజిటేట్ ద మిక్చర్, దెన్ ఫ్రూట్ విల్ ఫార్మ్. అంతే కదా? సో ద మిక్చర్ is agitated. ఎజిటేట్ చేయడం అంటే డిస్టర్బ్ చేయడం అని చెప్పాను మీకు ఆల్రెడీ. తెలుగులో అయితే మనం ఏమంటామంటే గిలకరించడం అంటాం. ఎజిటేటెడ్. ద మిక్చర్ ఈజ్ ఎజిటేటెడ్ బై ద బ్లో ఆఫ్ ఎయిర్. ఎయిర్ని పంపిస్తాం. అక్కడ పైనుంచి మీరు చూస్తే యారో మార్క్ రాసి ఎయిర్ అని రాశాను, రైట్? బ్లోన్ ఆఫ్ ఎయిర్ అండ్ రొటేటింగ్ ప్యాడిల్ తో కూడా
దాన్ని మనం రొటేట్ చేస్తూ ఎజిటేట్ చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది, అలా ఎజిటేట్ చేసినప్పుడు ఇవి మన ఓర్ పార్టికల్ చాలా లైట్గా ఉంటాయి, వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అవన్నీ పైకి వెళ్ళిపోయి ఈ నురగ మధ్యలో ఇరుక్కుంటాయి అనమాట. ఆ నురగ ఎక్కడైతే ఉందో ఆ నురగ ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఓర్ పార్టికల్స్ అన్ని దానికి టచ్ అయ్యి ఉంటాయి. అంటే ఆ ఓర్ పార్టికల్స్ ఎలా వెట్టయ్యాయి, పైన ఆయిల్ వల్ల పైకి వెళ్ళిపోతుంటాయి. పైన ఆయిల్ కదా, అది ఆయిల్ వాటర్లో పైనే ఉంటుంది కదా. సో అలా పైకి వెళ్ళిపోయి ఆ ఆయిల్తో వెట్టయిపోయి ఆ నురగలో ఉంటుంది. ఇంప్యూరిటీస్ ఎక్కడికి వెళ్తాయి, అవి వాటర్తో వెట్టయిపోయి ఈ బాటమ్ ఆఫ్ ద కంటైనర్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో దట్ పాయింట్ వి విల్ రైట్ నౌ. ఏం రాయొచ్చు మనం ఇప్పుడు, మినరల్ పార్టికల్స్ ఏమో వెట్ బై ఆయిల్ కదా, అంతే కదా. ఓర్ పార్టికల్స్, నాట్ మినరల్ పార్టికల్స్. ఓర్ పార్టికల్స్, ఓర్ పార్టికల్స్, ore particles are wet by oil. Become wet by, ore particles become wet by oil, and impure particles and gang particles, impure particles become wet by water. అంటే ఇవన్నీ ఆయిల్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయి మినరల్ పార్టికల్స్, అంటే పైకి వెళ్ళిపోతాయి. వాటర్ కింద ఉంది కదా, ఈ వాటర్ బాటమ్ ఆఫ్ ద కంటైనర్లోకి ఇంప్యూర్ పార్టికల్స్ వస్తాయి. మొత్తాన్ని మనం ఇంతవరకు ఏం చేసామంటే పౌడర్ని తీసుకొని వాటర్లో సస్పెన్షన్గా చేసి దానికి పైన ఆయిల్ వేస్తాం, ఎందుకంటే నురగ ఎక్కువ రావడానికి. స్టెబిలైజర్స్ యాడ్ చేస్తాం, ఎందుకంటే నురగ ఎక్కువసేపు ఉండడానికి. అలా చేయడం వల్ల పైన ఆయిల్తో పాటు పైకి నురగలోకి వెళ్ళిపోయేది ఓర్ పార్టికల్స్, కింద ఉండిపోయేది ఇంప్యూర్ పార్టికల్స్. అవే రాసాం మనం ఇంతకుముందు ఏం మాట్లాడామో అదే రాసాం. ఇప్పుడు ద ఫ్రూట్, అదంతా చాలా లైట్గా ఉంటుంది కదా, దాన్ని తీసేస్తాం ఇప్పుడు. నౌ ఫైనల్లీ, ఇది ఫైనల్ స్టెప్. Now the fruit is removed. దాన్ని మనం ఒక వర్డ్తో వాడతాం, ఈజ్ స్కిమ్డ్ ఆఫ్ అంటాం. స్కిమ్డ్ ఆఫ్ అంటే తీసేసామని. స్కిమ్డ్ ఆఫ్ అండ్ డ్రైడ్ అప్ టు రికవర్ ద ప్యూర్. మనం ఏం చేస్తాం, ఓర్ పార్టికల్స్ తీసుకోవడానికి, టు రికవర్ ద ప్యూర్ ఓర్ పార్టికల్స్. సో సల్ఫైడ్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయి ఇక్కడ. ఆ సల్ఫైడ్ ఓర్స్ నుంచి ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఓకే, సో ఈ ప్రాసెస్ని ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటాం. సో డయాగ్రామ్ చూడండి, ఇక్కడ వాటర్లో మెటాలిక్ పౌడర్ వేసాము, ఓర్ పౌడర్ వేసాము, దాంతోపాటు పైనాయిల్ యాడ్ చేసాము. పైనాయిల్ ఎందుకంటే నురగ ఎక్కువ రావడానికి. దాంతోపాటు స్టెబిలైజర్స్ యాడ్ చేసాము, అది ఎందుకంటే అవి ఫ్రోత్ని ఎక్కువసేపు ఉంచడానికి. తర్వాత ఎజిటేట్ చేసాం బ్లో ఆఫ్ ఎయిర్తో, అలాగే రొటేటింగ్ పెడల్తో ఎజిటేట్ చేసేసరికి మొత్తం నురుగు వచ్చేసింది, నురుగు మొత్తం పైకి వెళ్ళిపోయింది. నురుగులో మనకు కావాల్సిన ఓర్ పార్టికల్స్ ఉన్నాయి, బాటంలోకి ఇంప్యూరిటీస్ అన్ని వచ్చేసాయి. ఆ నురుగని తీసేసి మనం డ్రై చేస్తే మనకు కావాల్సిన మినరల్ వచ్చేసింది. ఓకే, ఇక్కడే అంటే ఈ క్వశ్చన్లో రాయాల్సిన అవసరం లేదు, ఇదైతే అయిపోయింది. రైట్, ఇక్కడ ఈ క్వశ్చన్లో రాయక్కర్లేదు, ఇది వేరే క్వశ్చన్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, దీనికి సంబంధించింది, అందుకే అక్కడ చెప్పలేదు. ఇది ఏంటంటే డిప్రెజెంట్ అని అంటారు ఒకటి, డిప్రెజెంట్. రైట్, రోల్ ఆఫ్ డిప్రెజెంట్ ఇన్ ఫ్రోత్ ఫ్లోటేషన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డిప్రెజెంట్ ఇన్ ఫ్రోత్ ఫ్లోటేషన్ అని అడుగుతారు 2 మార్క్స్ కి. ఇది వేరే క్వశ్చన్, ఇది వేరే క్వశ్చన్ 2 మార్క్స్ కి. ఇది దీనికి సంబంధించింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. దీనికి ఏంటంటే మనకు ఒకవేళ ఒక సల్ఫైడ్ ఓర్ మాత్రమే మనకు కావాలి, ఇంకో సల్ఫైడ్ ఓర్ని మనం ఫ్రోత్ నుంచి కాపాడాలనుకుంటున్నాం, అంటే మనకు కావాల్సింది అది కాదు ఫ్రోత్లో వెళ్ళిపోవడానికి. జింక్ సల్ఫైడ్ ఉంది, అలాగే లెడ్ సల్ఫైడ్ ఉంది అనుకోండి, రెండు ఉన్నాయి. మనకేమో లెడ్ సల్ఫైడ్ కావాలి, జింక్ సల్ఫైడ్ అవసరం లేదు. అంటే జింక్ సల్ఫైడ్ ఇప్పుడు ఏమవుతుంది, గ్యాంగ్ పార్టికల్స్ అవుతుంది. దాన్ని రిమూవ్ చేయడానికి ఇంకో సబ్స్టెన్స్ యాడ్ చేస్తాం, దాన్ని డిప్రెజెంట్ అంటారు. ఓకే, సో ఎలా రాయొచ్చు ఇప్పుడు దీనికి ఆన్సర్ అంటే, టు ద సబ్స్టెన్స్, ఎలా రాయొచ్చు, ద సబ్స్టెన్స్ which is
which is added to prevent one of the sulfide from froth. So froth లోకి ఏదైతే మనం వెళ్ళకుండా ఆపుతామో the substance which added to prevent one of the sulfide from froth నుంచి ఏ సల్ఫైడ్ అయితే మనం కాపడానికి ఏదైతే యాడ్ చేస్తామో దాన్ని is known as depressant. సో దీని రోల్ ఏంటంటే ఏదైనా ఒక సల్ఫైడ్, రెండు సల్ఫైడ్లు ఉన్నప్పుడు ఒక సల్ఫైడ్ ని ఇది సేవ్ చేస్తుంది అనమాట, ఫ్లోత్ లోకి వెళ్లకుండా అది కంటైనర్ లోనే ఉండేలా చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇన్ ద మిక్చర్ ఆఫ్ ZnS, zinc sulfide and lead sulfide, NaCN is a depressant. సో ఇందులో డిప్రెసెంట్ ఏదంటే NaCN యాడ్ చేస్తాం. అంటే ఏంటి, NaCN ఈ రెండు సల్ఫైడ్ లో ఒక సల్ఫైడ్ తో రియాక్ట్ అయిపోయి దాన్ని బాటమ్ లోకి వెళ్ళేలాగా చేస్తుంది. సో జింక్ సల్ఫైడ్ రియాక్ట్ అవుతుంది, జింక్ సల్ఫైడ్ ప్లస్ NaCN will give NaZnCN4, Na2ZnCN4. సోడియం టెట్రాసైనో జింకేట్ అంటాం దీన్ని. ఇలా ఫామ్ చేస్తుంది అనమాట. ఇలా ఫామ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ జింక్ సల్ఫైడ్ ఇక్కడే ఉండిపోతుంది బాటమ్ లో, మనకు కావాల్సిన లెడ్ సల్ఫైడ్ మాత్రం పైకి వెళ్ళిపోతుంది. దీన్ని సోడియం టెట్రాసైనో జింకేట్ అంటారు. సో ఇలా రాయాలి. వాట్ ఈస్ డిప్రెసెంట్ రోల్ ఇన్ ద ఫోర్త్ రొటేషన్ అంటే ఇలా రాయాలి. ఓకే, ఈ ఆన్సర్ లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 4 మార్క్స్ ఇది సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా క్వశ్చన్ 2 మార్క్స్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా ఒక్క క్వశ్చన్ ఉంది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ లాస్ట్ ఇయర్ వచ్చింది, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్. ఇది మ్యాక్సిమం అడగలేదు బట్ లాస్ట్ ఇయర్ అడిగారు కాబట్టి ఈసారి మనం డిస్కస్ చేయాల్సిన పరిస్థితి చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ అడిగారు, మళ్ళీ అడిగినా మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ డిస్కస్ చేద్దాం. జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్ చాలా సింపుల్ గా ఉంటుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన మెథడ్సే ఇక్కడ ఉంటాయి. యాక్చువల్గా ఈ మెథడ్ 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఈ మెథడ్ లో. సో మనం అదే రాస్తున్నాం. ఫస్ట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ 3 స్టెప్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అందులో ఫస్ట్ ఏంటంటే స్టెప్ 1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. కాన్సన్ట్రేషన్ అంటే ఆ ఓర్ పార్టికల్స్ అన్నిటిని, ఆ సాయిల్, ఆ గ్యాంగ్ పార్టికల్స్ అన్ని తీసేసి ఒక చోటుకి తీసుకురావడం అన్నమాట. దాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. అన్నిటినీ కలిపి అది క్లీన్ చేసి అక్కడ ఉండేదాన్ని ఇక్కడ అన్ని మొత్తం తోడు చేసి మొత్తం కలిపేసి ఒక చోటు తీసుకొని దాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ఎలా చేస్తామంటే 2 మెథడ్స్ యూజ్ చేస్తాం. ఒకటి గ్రావిటీ ప్రాసెస్, ఇంకొకటి మనం ఇంతకుముందే డిస్కస్ చేసిన ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఈ రెండు యూజ్ చేసి ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే తీసేసి ఆ ఓర్నంతా ఒక చోటుకి తీసుకురావడమే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అనమాట. గ్రావిటీ ప్రాసెస్ అంటే ఏంటంటే, బియ్యంలో రాళ్ళు ఉన్నప్పుడు ఇలా వాటర్ పోసేసి ఇలా 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 ఊపితే రాళ్ళన్నీ కిందికి వెళ్తాయి. డెన్సిటీ ఎక్కువ ఉన్నాయి కిందికి వెళ్తాయి, డెన్సిటీ తక్కువ ఉన్న బియ్యం మాత్రం పైకి వస్తాయి. అవి తీసేసుకొని వండుతూ ఉంటారు. ఇప్పుడంటే అవన్నీ అవసరం లేదు, మొత్తం రిమూవ్ చేసి తెస్తున్నారు కాబట్టి సరిపోయింది, కానీ ఓల్డెన్ డేస్ లో అలా ఉండేది. ఓకే, సో దాన్ని గ్రావిటేషన్ ప్రాసెస్ లేదంటే గ్రావిటీ ప్రాసెస్ అంటాం. ఓకే, సో ఏం చేస్తాం, ఫస్ట్ ఓర్ అంతా మెత్తగా పౌడర్ లాగా చేస్తారు. ద ఓర్ ఈజ్ పౌడర్డ్ అండ్ కాన్సన్ట్రేటెడ్. పౌడర్ చేసిన తర్వాత కాన్సన్ట్రేట్ చేస్తారు, అంటే అంతా తీసుకొచ్చి ఒక చోటికి పోస్తారు. కాన్సన్ట్రేటెడ్ బై ఫస్ట్ గ్రావిటీ ప్రాసెస్ తో
and next by Froth flotation process. Froth flotation అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనం డిస్కస్ చేసాం. Froth flotation process. ఈ రెండు ప్రాసెస్లతో రెండు కదా Froth flotation processes. The ore is powdered and concentrated by first gravity process and then Froth flotation processes. తర్వాత ఏం చేస్తాం? సెకండ్ స్టెప్ లో రోస్టింగ్ చేస్తాం. స్టెప్ 2 రోస్టింగ్ అంటే కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, కాబట్టి మళ్ళీ స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఏం చేయాలి? ఆ కాన్సన్ట్రేటెడ్ ఓర్ ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ దగ్గర మనం హీట్ చేస్తాం. అంతే కదా, అదే కదా మనకు రోస్టింగ్ అంటే హీట్ చేయాలి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. సో ఏం చేస్తాం? ద కాన్సన్ట్రేటెడ్ ఓర్ is roasted at the temperature ఎక్కువ టెంపరేచర్ యూజ్ చేయాలి, ఆల్మోస్ట్ 1200 కెల్విన్ టెంపరేచర్. అట్ ద టెంపరేచర్ 1200 కెల్విన్. సో ఎలా హీట్ చేస్తాం మనం? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్, in the presence of excess of air. చాలా ఎక్కువ ఎయిర్ ని యూజ్ చేస్తాం, ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ కదా. ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ని యూజ్ చేసినప్పుడు మనం తీసుకుంది ఏంటి? జింక్ బ్లెండ్, అంటే జింక్ సల్ఫైడ్ తీసుకున్నాం. దాన్ని ఆక్సిజన్ తో చేస్తే ఏమొస్తుందో మనకు ఆల్రెడీ చూసాం, మనము రోస్టింగ్ లో చూసాం. జింక్ సల్ఫైడ్ ఈజ్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్. ZnS plus O2 gives rise to ZnO plus SO2. ఇదే కదా వచ్చింది. జింక్ సల్ఫైడ్ ని జింక్ ఆక్సైడ్ గా మార్చేసాం ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ తో రియాక్ట్ చేసి. దాంతో పాటు ఏమొస్తుంది? మనకు సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. ఇదంతా మనం రోస్టింగ్ లో డిస్కస్ చేసాం కదా. నౌ స్టెప్ 3 ఏం చేస్తామంటే ఫైనల్ గా రిడక్షన్ చేస్తాం. అంటే ఇందులో ఉండే ఆక్సిజన్ ని తీసేస్తే మనకు జింక్ వచ్చేస్తుంది, అంతే కదా, రైట్. ఇందులో ఉండే ఆక్సిజన్ రిమూవ్ చేస్తే మనకు జింక్ వచ్చేస్తుంది. ఆక్సిజన్ రిమూవ్ చేయడం అంటే ఏంటి? రిడక్షన్. సో రిడక్షన్ స్టెప్ 3 లో ఆ జింక్ ఆక్సైడ్ ఏదైతే వచ్చిందో దాన్ని రెడ్యూస్ చేస్తాం, అంటే ఆక్సిజన్ ని రిమూవ్ చేస్తాం. సో ఎలా అంటే ఆ రోస్టెడ్ ఓర్ ని మొత్తం తీసేసుకొని అందులో కోక్ వేసేసి ఆల్మోస్ట్ 1673 కెల్విన్ దగ్గర ఫైర్ క్లే రిటార్డ్స్ అని ఉంటాయి. ఫైర్ క్లే రిటార్డ్స్ అంటే క్లేతో చేసిన కొలిమిలు అంటారు. అంటే బాగా మనకు బ్రిక్స్ బట్టీలు ఉంటాయి కదా, ఇటుకలు మొత్తం చేస్తూ ఉంటారు, అలా ఉంటుంది అనమాట. దాన్ని క్లే ఫైర్ రిటార్డ్స్ అంటాం. అందులో వేసి హీట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? ద రోస్టెడ్ ఓర్ ఈజ్ heated by adding coke at the temperature. సో టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఇచ్చేయాలి. అట్ ద టెంపరేచర్ ఎంత అంటే 1673 కెల్విన్ అంత యూజ్ చేస్తాం. 1673 కెల్విన్ కోక్ యాడ్ చేసి ఈ టెంపరేచర్ వరకు ఈ రోస్టెడ్ ఓర్ ని మొత్తం హీట్ చేస్తూ ఉంటాం, రైట్. దేంట్లో? ఇది గుర్తుంచుకోవాలి, దీన్ని ఈ ఎక్విప్మెంట్ ని క్లే ఫైర్ రిటార్డ్స్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ZnO కోక్ తో రియాక్ట్ అవుతుంది. కోక్, సి అంటే కోక్. సో జింక్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. సో ఇది మనకు కావాల్సిన ప్యూర్ మెటల్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్ వచ్చేసింది కదా, కరెక్ట్. జింక్ బ్లెండ్ నుంచి జింక్ వచ్చేసింది. సో ఈ మెటల్ ని డిస్టిలైజ్ చేసేసి, సో దిస్ మెటల్ ఈజ్ distilled off and collected
by rapid chilling. అంటే ఫాస్ట్ గా కూల్ చేస్తూ అది క్రిస్టలైజ్ అవగానే తీసేస్తూ ఉండాలి. కార్బన్ మోనాక్సైడ్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్. ఓకే, సో ఇది జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీలో మనకు బాగా అడిగే క్వశ్చన్స్ ఈ 5 ఉంటాయి. 5 నేర్చుకుంటే ఆ మ్యాక్సిమం ఒకటి వచ్చే ఛాన్సెస్ 99% ఉన్నాయి, 100% కాదు. సో డోంట్ ఫర్గెట్ దట్. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని యూజ్ చేస్తాం. 2 మార్క్స్ కూడా అక్కడ చూసాం కాబట్టి 2 + 4 6 వచ్చేస్తాయి. సో నేర్చుకున్నవి ఏవైనా 1 అయినా 2 అయినా 3 అయినా 5 అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకొని నేర్చుకోండి, అది ఇంపార్టెంట్ అన్నిటికంటే. అర్థం చేసుకోకుండా బై హార్ట్ చేద్దాం అనేది మాత్రం ఉండనివ్వకండి. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.